భారతదేశం ఒక రకంగా సంధి కాలం దగ్గర ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని నేనైతే నమ్ముతున్నా. దానికి కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ లేదు. రెండోది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, కూటమి మీద డిపెండ్ అవ్వడం. ఈ కారణంగా అయితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వస్తుందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. అంటే నా అంచనా అది. ఫెయిల్ అవ్వచ్చు, కానీ మోడీ మళ్ళీ రాకపోతే ఏమవుతుంది? దేశవ్యాప్త పరిణామాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. క్రిందటిసారి ఏదైతే మత పునర్వ్యవస్థీకరణ బిల్లు, దాన్నే హిందూ బిల్లు అంటుంటాం అన్నమాట, అది లైన్లోకి వచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. హిందువులు ఏదైనా సరే కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే, భారీ కార్యక్రమాలు, మైకులు పెట్టుకోవాలన్నా, భజనలు చేసుకోవాలన్నా, పూజలు చేసుకోవాలన్నా, మతపరమైన కార్యకలాపాలు చేసుకోవాలన్నా NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇతర మతస్థుల దగ్గర తీసుకోవడం. అదే ఇతర మతస్థుల కార్యకలాపాలు నిర్వహించుకోవాలంటే ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేనటువంటి స్వేచ్ఛ. ఇది ఆనాటి బిల్లు యొక్క ఉద్దేశం. అది ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. అట్లాగే దేశవ్యాప్తంగా హిందువులకు సంబంధించినటువంటి అంశాలలో హిందూ సంస్థలు కావచ్చు, హిందువులు కావచ్చు, విపరీతమైనటువంటి హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తారు. ఎందుకు ప్రత్యేకించి ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈ మధ్యకాలంలో బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా రివర్స్ పోలరైజేషన్ విపరీతంగా చేశారు. యాంటీ హిందూ పోలరైజేషన్ విపరీతంగా చేశారు. ఇప్పుడు మోడీ ఓడిపోయారంటే కనుక ఆయా శక్తులు స్వేచ్ఛగా కోరుకుంటాయి ఏదో ఒకటి చేయడానికి. అలా కోరుకునేటటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలుస్తాయి ప్రభుత్వాలు కూడా. ఎందుకంటే వాళ్ళే మన ఓటర్లు అన్నటువంటి ఉద్దేశంతో. ఆ ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా చాలా గందరగోళానికి దారితీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ టైం హిందువు తన ఉనికి కోసం ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు చూస్తూ ఉంటే రెగ్యులర్గా హిందువులకి భరోసా ఇచ్చే ఏ విషయమూ లేదు. అదే సందర్భంలో మైనార్టీలను బుజ్జగించేటటువంటి వ్యవహారాలు మాత్రం విపరీతమైనటువంటి పోకడలు పోతూ ఉన్నారు.